ఇదైతే ఆది సార్ వాళ్ళ ఇల్లు. నేనైతే ఆది సార్ వాళ్ళ నాన్న. హాయ్ చెప్పరా? చెప్పండి. మా తాత ఆది అన్న మ్యారేజ్ నిజమేనమ్మా. వాడి సంగతి మీరు చూడట్లేదు సంబంధాలు ఎక్కడ బయట? మీరు సంబంధాలు చూడండి చెప్తున్నారా? ఉండయి. ఎన్ని సంవత్సరాలు? 30. అడుగు. మరి వాడు పెళ్లి చేసుకునేది నన్ను అడిగితే నేనేం చెప్పేదమ్మా? ఇప్పుడు బయట చూడట్లేదు. ఒక పద్యం పాడు. మీరు పద్యాలు బాగా పాడతారంట. పద్యాలు పాడి సన్నులు అనమంటావే? హలో ఫ్రెండ్స్, ముందుగా అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మన తెలుగు విలేజ్. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. అందరూ మన తెలుగు విలేజ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చాము హైప్రాది వాళ్ళ ఇంటికి, కలిసాము. వెళ్తుంటే దారిలో ఇప్పుడు మేమైతే హైప్రాది వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం. అందరూ కామెంట్ చేస్తున్నారు కదా మీ ఊరు ఎక్కడ ఎక్కడ అని. మా ఊరైతే హైప్రాది వాళ్ళ ఊరికైతే దగ్గరే ఒక 10-15 కిలోమీటర్లు అయితే ఉండుద్ది. ఈరోజైతే మేమైతే ఆయన కలవడానికి వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం. ఇప్పుడు ప్రెసెంట్ మేమైతే గుంటి గంగమ్మ గుడి దగ్గర అయితే ఉన్నాము. ఈ గుంటి గంగమ్మ గుడి అయితే చాలా ఫేమస్ ఈ రాష్ట్రంలోని. ఏప్రిల్ అయితే ఇక్కడైతే చాలా గుంటి గంగమ్మ బాగా చేస్తారు. ఫ్రెండ్స్, మా ఏరియాలో అయితే ఈ గుంటి గంగమ్మ గుడి అయితే చాలా ఫేమస్. మా సబ్స్క్రైబర్స్ కూడా గుంటి గంగమ్మ తల్లి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాం. ఫ్రెండ్స్, మా ఊరి పేరు చెప్పండి అని చాలా మంది కామెంట్స్ అయితే పెడుతున్నారు. గుంటి గంగమ్మకి మా ఊరికి అయితే దగ్గరలో ఉంటది, అలాగే హైప్రాది వాళ్ళ ఊరికి కానీ దగ్గరలోనే ఉంటది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము హైప్రాది వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం. మీరు కూడా మాతో పాటుగా చూద్దాం రండి. ఎందుకని సగానికి ఆది అన్న మ్యారేజ్ వాడు చేసుకున్నప్పుడు అదే ఎప్పుడు వాడు చేసుకున్నప్పుడు మీరు చూడట్లేదా? నేనైతే చేసుకుంటాను. నిజమేనమ్మా. వాడి సంగతి నేను ఎట్టడిగేది. వాడి అదయ్యి చేసుకోవాలి కానీ నాకు తెలియదమ్మా. అడుగు. మరి వాడు పెళ్లి చేసుకునేది నన్ను అడిగితే నేనేం చెప్పేదమ్మా? అది లేదు. వాడేదో వాడి తిప్పలు వాడు పడుతున్నాడు. వాడి పెళ్లి సంగతి అడిగితే నేనేం చెప్పేదమ్మా? మీరు చూడట్లేదు సంబంధాలు ఎక్కడ బయట? మీరు సంబంధాలు చూడండి. ఉండయి. చెప్తున్నారా? ఉండయి. మరేం చేసుకుని అంటున్నాడా? 2 ఏళ్ళు చేసుకుని అన్నాడు. 2 ఏళ్ళు ఇంకా మీరు మాట్లాడలేదు. ప్రతి సంవత్సరం 2 సంవత్సరాలు. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు? 30. ఒక పద్యం పాడు. మీరు పద్యాలు బాగా పాడతారంట. పద్యాలు పాడి సన్నులు అనమంటావే? ఎందుకు? ఎవరు? ఇంకొక నా కొడుకులే వస్తారు బయటికి. మంది ఎక్కువైందని చిన్నగా పాడు. పాడరా? మీరు బాగా పాడతారంట. ఒకసారి పాడరా ఒక పద్యం. నన్ను కొట్టించాను. ఎందుకు కొట్టించేది? మేము ఫ్యాన్స్ అని చెప్తాను. వాళ్ళు వస్తే మేమే అడిగాము. అది నమ్ముతావా? అది వాళ్ళ ఎవరన్నా వస్తున్నారు. ఆడబెట్టారు. అది పలికేదా మైకేనా? అది ఆన్లో ఉందో గట్టిగా పలికేదేలే.
ఓహో మాకు 4 పిల్లలు ఉన్నారు కదా మయ్యా పిల్లి మాకు వచ్చేది దీన్ని అడిగారంటే పాడమంటారా ఏ దగ్గరికి కాదు మా అబ్బాయి ఉండాలి ఇది మాత్రం ఈయనం అఖిల సామ్రాజ్య బోడంబు లందదగిన అత్త పుందేవిని బానిసగా నమ్మితే అఖిల సామ్రాజ్య బోడంబు లందదగిన అయ్యా చింతామణి ఏం పాడిద్ది దగ్గర కదా అది ఉంగరాలు ఆచి దెంగి పద్యం పాడి నవ్వమంటది దానికి నాకు పెట్టొచ్చుదమ్మా మొత్తం దెంగా తాతల నాటి క్షత్రములెల్లా తెగ నమ్మి దోషలతో తెచ్చి పోసినాను తండ్రి గట్టిన ఇల్లు నా తండ్రి గట్టిన ఇల్లు దోయాదులకు ఎక్రాయించి వస్తువులు చేయించినాను అత్తవారిచ్చిన అంటు మామిడి తోట నీవు కోరగా రాసి ఇచ్చినాను ఉలసటి మేలు సొమ్ములను ఓ గోడగోని వచ్చి నీ ఎంత గుట్టినాను కులము వారెల్లా నీకిది కూడదని నా భార్య నూతికి గోతికి ఏమ్మా ఇంకేం పాడాలమ్మా చాలా బాగా ఏం పాడాలంటే అయిపోతాయి కదా. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. అందరూ మన తెలుగు విలేజ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఇదైతే ఆది సార్ వాళ్ళ ఇల్లు. నేనైతే ఆది సార్ వాళ్ళ నాన్న. మా తాత. ఇప్పుడైతే మేము ఇక్కడికి వచ్చాం ఆది సార్ వాళ్ళ ఇంటికి. హాయ్ చెప్పండి. ఏమని చెప్పా నా మాట ఏం చేసేదమ్మా వాళ్ళు అనుకున్నా ఏమోపోతే అయ్యా నిన్ను ఏ కాడ పంపాను నేను.
వచ్చాము హైప్రాది వాళ్ళ ఇంటికి. కలిసాము వెళ్తుంటే దారిలో మా సబ్స్క్రైబర్ అయితే మాకు కలిసారు. మా చిన్న సబ్స్క్రైబర్ వాళ్ళ ఇంటికి రమ్మంటే మేము వాళ్ళ ఇంటికి వచ్చాము. ఇదే వాళ్ళ ఇల్లు. మా తెలుగు విలేజ్ వీడియోస్ బాగుంటాయి, మేము రోజు చూస్తున్నాం, మీరు కూడా చూడండి. ఫ్రెండ్స్ మేమైతే రేగ్గాయలు కలుసుకోవడానికి అయితే వచ్చాము. ఏం చెప్తావు చెప్పు. రేగ్గాయలు కోసుకుంటున్నా. చెప్పు. రేగ్గాయలు కోసుకుంటున్నా. అట్లా చెప్పేది ఫ్రెండ్స్, మేము రేగ్గాయలు కోసుకునే చెప్పాలి. ఫ్రెండ్స్ మేము రేగ్గాయలు కోసుకుంటున్నాం. తింటున్నా నోట్లో సగం అయిపోయింది తినేసి. తింటానే వేసుకుంటున్నా. అబలకుండి పుచ్చుకుంది అయింది బాగా. జిలాక్ అయిందా? చిలాక్ అయిందంట. జల్లు వీడుకుంటున్నా. ఏడుంది జిలాక్? ఓకే, ఇప్పుడు మనం జిలాక్తో సేలం చేద్దామండి. వద్దు, జేబుందా? అన్నుండిగా చేతులు అన్నుండిగా అన్నుంచుకొని అడుగుతుంది ఆ పిల్ల. వాళ్ళు ఏమన్నారు? నువ్వు ఇవన్నారు పండి అని మంచి స్నేహితులు ఇవన్నా. వాడు తీసుకుంటా పండి